మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంతో గొప్పదై ఉంటున్నది. ఆ ప్రేమను మాత్రం మనము మర్చిపోకూడదు కదా. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు ఈ లోకములో మనల్ని? ఈ లోకములో మనల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరు? తండ్రి ప్రేమ. ఈ దినం ప్రత్యేకంగా తండ్రి ప్రేమ గురించి మనం మాట్లాడుకుందాం. తండ్రి ప్రేమ. దేవుడు మనకు తండ్రి అయ్యున్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవాది దేవుడు. తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుంది? తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుంది? అన్నదమ్ముల ప్రేమ ఏ విధంగా ఉంటుంది? అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ఈ లోకములో ఉన్నవారి ప్రేమ ఏ విధంగా ఉంటుంది? దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ఈ లోకములో ఉన్న తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుంది? మనల్ని తన స్వరూపములో తన పోలికలో చేసుకున్నటువంటి దేవాది దేవుడైనటువంటి తండ్రి మనకి తండ్రి అయి ఉన్నాడు కనుక ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుంది? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకములో ప్రేమలన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఎన్నడూ కూడా విడువనిది, ఎడబాయినది. ఎవరు విడిచినా కానీ ఆ తండ్రి ప్రేమ మాత్రము ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా, తండ్రి మనల్ని ప్రేమిస్తే కుమారులు ఏం చేయాలా? కుమారులు ఏం చేయాలా? తండ్రి మాట వినాలా, వినకూడదా? వినాలా. తండ్రి మాట వినాలా ప్రియులారా. తండ్రి మాట విన్నట్లయితే ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. ఒకవేళ వినకపోయినా కానీ తండ్రి ప్రేమ ఎంతగానో ఉంటుంది. తండ్రి అందరినీ ప్రేమిస్తాడా? కొంతమందిని ప్రేమిస్తాడా? అందరినీ ప్రేమిస్తాడా? కొంతమందినా? చెప్పాలి. మీరున్నారు, మీ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. మీ అందరినీ ప్రేమిస్తాడా తండ్రి? లేకంటే ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించడా? చెప్పాలి. మీరున్నారు, తల్లిగా తండ్రిగా ఉన్నారు. అందరినీ సమానంగా ప్రేమిస్తాం. వెనక ముందు ఏ విధంగా అయినా కానీ తండ్రిని కనపరచాలి. ఆజ్ఞలన్నిటిలో మీకు చెప్పే ఉంటారు. చెప్పారా? ఆజ్ఞలన్నిటి కంప్లీట్ అయిపోయినాయా? మీ అయిపోయినాయా? దానిలో ఒకటి ఉంటుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని. నీవు కుమారుడు అయితే, కుమార్తెవైతే నువ్వెవరి మాట వినాలా? తండ్రి మాట విని తండ్రిని తల్లిని సన్మానించాలా. సన్మానించి గణపరచాలా, మహింపరచాలా. దేవుని మాట వినాలి మనము కుమారులుగా. మనకి తండ్రి అయి ఉన్నాడు ఆయన. అందుగురించే ఆయనను చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుందాం. చూడండి, ఒక మాట చదువుకుని ముందుకెళదాం. నా కుమారుడా, నా ఉపదేశములను మరువకము. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన నీతో, నాతో, మనందరితో. అదేవిధంగా తండ్రి కూడా తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటారు. నా కుమారుడా, నా మాట విను, నా మాట విను, నా మాట విను, నా మాట వింటే నీకు మంచిది అని ఇక్కడ తండ్రి తన కుమారులతో సంభాషించుచున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, ఉత్తమమైనటువంటి మాట, మేలుకరమైనటువంటి మాట, దీవెనకరమైనటువంటి మాట, ఆశీర్వాదకరమైనటువంటి మాట. తండ్రికి ఉన్నటువంటి ప్రేమ ఇంత అంత కాదు ప్రియులారా. చూడండి, అక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దీర్ఘాయువును, సుఖ జీవమును, సంవత్సరములను, శాంతిని నీకు కలిగి చేయను. దేవుని మాట వింటే, దేవుని తలంపులతో దేవుని మాటలు ఆలోచనలు నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఆ దేవుని సన్నిధికి మనం వచ్చాం. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే తండ్రికి నీ కుమారుడుకున్నటువంటి బంధం ఎలా శ్రేష్టమైనది. అది ఎలాంటిదంటే
అన్నిటిలో శ్రేష్టమైంది ఏది? అన్నిటిలో శ్రేష్టమైంది ప్రేమ కదా. ఎక్కడుందో ఆ ప్రేమ? ప్రేమ మరువులేనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో 13వ వచనంలో ఉంటుంది ఆ మాట. విశ్వాసము కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనటువంటిది ఏంటంట? ప్రేమ. ఈ ప్రేమ ఎవ్వరు అందించలేనటువంటిది. అది దివ్యమైన ప్రేమ. ఆ ప్రేమ విడనాడినటువంటి ఆ ప్రేమను బట్టి మనము ఎన్ని చెల్లించినా ఆయన రుణము తీర్చుకోలేం ప్రియులారా. కాబట్టి శ్రేష్టమైనటువంటిది ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆ ప్రేమను బట్టి దేవునికి ఎన్నిసార్లు స్తుతించినా కానీ మనము రుణము తీర్చుకోలేం ప్రియులారా. ఒక తండ్రికి 12 మంది కుమారులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 12 మంది కుమారులు ఉన్నారు. 12 మంది కుమారుల్లో ఎక్కువగా ఒక కుమారుని ప్రేమించాడట తండ్రి. ఆ 12 మందిలో ఎక్కువగా 12 మందిలో 11 మందిని ప్రేమించాడు. ఇంకొక కుమారుడిని ఎక్కువగా ప్రేమించాడట. కారణం ఏంటంటే ఆ కుమారుడు దేవుని యందు భయం కలిగినటువంటి వాడు. ఆ కుమారుడు దేవుని తండ్రి మాట వినేటటువంటి వాడు. ఆ కుమారుడు దేవునికి తండ్రికి విధేయత కలిగినటువంటి వాడు. ఆ కుమారుడు తండ్రి చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి వాడు. ఆ తండ్రి ఆ కుమారుని ఎంతగానో ప్రేమించాడట. ప్రేమించి ఎంతో సంతోషించి ఆనందించేవాడట. తండ్రి ప్రేమ ఎనలేనటువంటిది. కాబట్టి ప్రియులారా, అంతమంది కుమారులు ఉన్నా, ఎంతమంది కుమారులు ఉన్నా వారందరికంటే ఎక్కువగా ఆ తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడంట. ఈ లోకములో ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. ఈ లోకములో ఉన్న వారందరూ కూడా నిన్ను ప్రేమించారో లేదో తెలియదు, కానీ నిన్ను సృష్టించి తన స్వరూపములో తన పౌలిక చొప్పున చేసుకున్నటువంటి దేవాది దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు. కలువలేనటువంటి ప్రేమతో, ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమతో. ఆ తండ్రి ఆ కుమారుడు ఒక దినాన కనబడకుండా అయిపోయాడట. ఆ 12 మంది కుమారుల్లో ఒక కుమారుడు కనబడకుండా పోతే 11 మంది ఉన్నారు కదా, కనబడకపోయినా ఆ 11 మందిని బట్టి అయినా ఆనందించవచ్చు కదా, సంతోషించవచ్చు కదా. అయినను తండ్రి ప్రేమ ఎన్నడూ కూడా విడిచిపెట్టేది కాదు. అందరినీ ప్రేమించేటటువంటి ప్రేమ. చూడండి, దేవుని వాక్యములో చూస్తే ఆ తండ్రి ఏ విధంగా దుఃఖపడుతున్నాడో, ఆ తండ్రి ఏ విధంగా ఏడుస్తూ ఉన్నాడో, ఆ తండ్రి ఏ విధంగా బాధపడుతున్నాడో దేవుని వాక్యములో చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. ఆ ప్రేమ ఏ విధంగా ఉంటుందో. అతని కుమారులందరూ, మైక్ దగ్గర పెట్టుకోమా, అతని కుమారులందరూ, తన కుమార్తెలందరూ తనను ఓదార్చుటకు ప్రయత్నము చేశారట. ఎవరిని ప్రయత్నం చేశారు చెప్పాలి? ఎవరిని ప్రయత్నం చేశారు? కుమారులను కుమార్తెలను ఓదార్చడానికి ప్రయత్నం చేశారంట. ఏం చేస్తున్నాడు తండ్రి? ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు దుఃఖపడుతున్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే 12 మంది కుమారుల్లో ఒక కుమారుడు కనబడకుండా అయిపోయాడట. ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో. ఆ వేదన ఓదార్చలేనటువంటిది తనకున్నటువంటి కుమారులు, తనకున్నటువంటి కుమార్తెలు కూడా ఓదారుస్తూ ఉన్నారట. దాని కింద చదువుకుందాం. అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఏం చేశారు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? ప్రేమ చూపించారా తమ్ముడి మీద? ఏం చేశారు? తండ్రికి ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పారు? నీ చిన్న కుమారుడు, నువ్వు అతిగా ప్రేమించిన కుమారుణ్ణి అడవిలో సింహాలు తినివేసినాయి, ఇక లేడు, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పగానే 12 మంది ఈ కుమారుల్లో 11 మంది కుమారులు ఎదురుగా ఉన్న కానీ ఆ కుమారుని బట్టి ఎంతగానో
ఏడుస్తున్నటువంటి తండ్రి. అదే తండ్రి ప్రేమ అంటే. ఆ ప్రేమను ఎవ్వరు కూడా మార్చలేరు ప్రియులారా. ఆ తండ్రికి అంత ప్రేమ తన బిడ్డలంటే. నీవు నేను కుమారుడిగా కుమార్తెగా చేయబడ్డాము, వారసులుగా చేయబడ్డాము, ఆయన రక్తము చేత కడగబడ్డాం ప్రియులారా, ఆయన బిడ్డలుగా చేయబడ్డాము. మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు ఆయనకి. ఒకవేళ నువ్వు తప్పిపోయినట్లయితే, ఒకవేళ ఆయనకు విరోధంగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఒకవేళ ఆయనకు విరోధంగా నీ జీవితాన్ని మలుచుకున్నట్లయితే, నిన్ను గురించి ఆయన ఎంత ఏడుస్తాడో, ఎంత దుఃఖపడతాడో ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే విడువనిది, ఎడబాయినటువంటిది. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, ఆయన బాధపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఏమని దుఃఖపడుతున్నాడు చూడండి, మరొకసారి చదువుదాం. ఆయన నేను అంగలార్చొచ్చు మృతుల లోకమునకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. చాలు, ఇక్కడ చూసినట్లయితే చదువు. మిద్యానీయులు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడైన సేనాధిపతియును పోతిఫరును అతనిని అమ్మివేసరి. కుమారుడు చనిపోయాడా లేకుంటే ఎక్కడున్నారు? సజీవంగానే ఉన్నాడు ప్రియులారా. కానీ దూరం అయిపోయాడు, కనబడకుండా అయిపోయాడు, ఆయన దగ్గరికి రాకుండా అయిపోయాడు, ఆయనను చూడలేకపోతున్నాడు, ఆయన మాట వినలేకపోతున్నాడు ప్రియులారా. ఆ కుమారుడిని బట్టి తండ్రి దుఃఖపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. ఆ కుమారుడు అమ్మివేయబడ్డాడు, ఐగుప్తు దేశంలోనికి తీసుకుని వెళ్ళబడుతున్నాడు. దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు ప్రియులారా. దేవుని ఆలోచనలన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనటువంటివి. ఐగుప్తు దేశములో, కానాను దేశములో బహు కరువు రానయ్యున్నది కనుక, ఐగుప్తు దేశములో బహు పంట పండనయ్యున్నది కనుక, దానికి ముందే తన బిడ్డలైనటువంటి, తన కుమారులైనటువంటి, తన సొత్తు అయినటువంటి జనాంగాన్ని ఆ కానాను దేశం నుండి ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ముందే చేసినటువంటి ప్రణాళిక అయి ఉంటున్నది ప్రియులారా. ఆ దేవుని ప్రణాళిక ఎంతో శ్రేష్టమైనటువంటిది. తన బిడ్డల ఎడల తను చూపిస్తున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఎంతో ఉత్తమమైనటువంటిది ప్రియులారా. అయినను శరీర సంబంధమైనటువంటి తండ్రి దుఃఖపడుతూ ఉన్నాడు, వేదన పడుతున్నాడు. నేను వెళ్ళిపోతాను నా కుమారుడు దగ్గరికి, నాకు అవసరం లేదంటున్నాడు. ఎంత ప్రేమ తండ్రి ప్రేమ చూసారా? ఆ ప్రేమ ఎనలేనటువంటిది. మన దేవుడు కూడా మనల్ని అంతగా ప్రేమించాడు, అంతగా దుఃఖపడుతున్నాడు నిన్ను బట్టి. నువ్వు సమయానికి రాకపోతే దుఃఖపడుతున్నాడు, నువ్వు దేవుని మాట వినకపోతే దుఃఖపడుతూ ఉన్నాడు, దేవునిని ప్రార్థించకపోతే దుఃఖపడుతూ ఉన్నాడు, ఉపవాస ప్రార్థన రాకపోతే దుఃఖపడుతూ ఉన్నాడు, ఆరాధన సమయానికి వచ్చి నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడకపోయినట్లయితే దేవుడు నిన్ను బట్టి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని బట్టి దుఃఖపడుతూ ఉన్నాడు, నీ బిడ్డలను బట్టి దుఃఖపడుతూ ఉన్నాడు, నీ సంతానాన్ని బట్టి దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు విరోధముగా నువ్వు జీవిస్తున్నావు కనుక. ఒకవేళ జీవించుకుండగా ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే దేవుడు చేసినటువంటి మేలులు, ఉపకారాలు, దీవెనలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో ఉంటాయి ప్రియులారా. ఆ తండ్రి 12 మంది కుమారులు ఉన్నప్పటికీ, 11 మంది ఎదురుగా కనబడినప్పటికీ, కుమార్తెలు కనబడినప్పటికీ, ఒక కుమారుడు కనబడకపోయినప్పుడు ఎంతో దుఃఖపడుతున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమకు ఏమి చెల్లించి రుణము తీర్చుకోగలడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి ఆ తండ్రి ప్రేమ. రెండవ తండ్రి ప్రేమ చూద్దాం. దేవుని వాక్యముల నుండి చూడండి. 2వ సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యెహోవా ఊరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తినందున అతడు బహు జబ్బు పడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు బిడ్డ ఈ బిడ్డ? చెప్పండి, చెప్పాలి. ఎవరు బిడ్డ? దావీదునకు కనిన బిడ్డ. ఎవరికి పుట్టాడు? యూరియా భార్యకు పుట్టాడు. పుట్టడం వలన అది ఆజ్ఞ అతిక్రమముగా పాపము చేశాడు దావీదు. పాపము చేసినందువలన ఆ కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడట? చెప్పండి, మొత్తాడట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు మొత్తితే తట్టుకోగలమా? చెప్పండి, తట్టుకోగలమా? ఎవరు తట్టుకోలేం ప్రియులారా. దేవుడు గనక ఒకవేళ తన ఉగ్రతను మన మీద చూపించామనుకోండి, తన మహాభయంకరమైనటువంటి తన వెలుగును తన ప్రభావమును చూపించాడు అనుకోండి, మనం ఏం కూడా ఆయన తట్టుకోలేం ప్రియులారా. దేవుని ఉగ్రత చూడండి, దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది, తన కుమారుడి మీదకి. తనకే పుట్టాడు, అక్రమ సంబంధం వల్ల పుట్టాడు ప్రియులారా. పుట్టినటువంటి వాడికి దేవుడి దృష్టిలో అక్రమము కాబట్టి ఆ బిడ్డను దేవుడు ఏం చేశాడంట? మొత్తాడట. మొత్తినందున అతడు బహు జబ్బు పడానంట తన కుమారుడు. సరే, కుమారుడు జబ్బు పడ్డాడు కాబట్టి మరి తండ్రి ఏం చేయాలా? జబ్బు పడినప్పుడు చెప్పాలా? జబ్బు పడింది అనుకోండి, ఏం చేయాలా? ప్రయత్నాలు చేయాలా? ఇక్కడ కూర్చున్నటువంటి వారు అనారోగ్యంతో ఉంటే చేయనటువంటి ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతాం, ఎన్నో చెకప్లు చేపిస్తాం, ఎన్నో టెస్టులు చేపిస్తాం. ఎందుకనగా నా కుమారుడు జబ్బు పడ్డాడు, ఆ జబ్బు పోవాలి, ఆ జబ్బు పోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అది తండ్రిగా మనకున్నటువంటి లక్షణం, మన బాధ్యత, మనం నెరవేర్చవలసింది ప్రియులారా. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే దేవుడు మద్దాడు. దేవుడు మద్దటం వలన జబ్బు పడ్డాడు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలన పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతడు నేల నుండి లేవనెత్తుటకు వచ్చితిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డల మీద ఉన్నటువంటి తండ్రి ప్రేమ, ఎంత ప్రేమో చూసారా తండ్రికి. దేవుడు మొత్తాడు, జబ్బు పడ్డాడు, బిడ్డ బ్రతికించాలా. మనుషులు నమ్మకవద్దన్నాడు దేవుడు, దేవుని ఆశ్రయించమన్నాడు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్పాడు. కాబట్టి అక్కడ ఏ వైద్యం కూడా చేయించలేదు, ఏ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. దావీదుకున్న లక్షణం ఏంటంటే ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ ఇరుకు వచ్చినప్పటికీ, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ, ఏ బాధ కలిగినప్పటికీ, ఏ వేదన కలిగినప్పటికీ ప్రతి సమయంలో కూడా తనకు వచ్చినటువంటి బాధను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, దేవుని అడిగేవాడు. దేవుని అడిగి, ప్రభువా నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు నాయన, నన్ను కడుగు నాయన, నన్ను శుద్ధీకరించు నాయన అని ప్రార్థించేవాడు. ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేది దేవాది దేవుడు అంటున్నాడు. మరి ఈ దినాన ఈ సమయంలో ప్రార్థన చేశాడా చేయలేదా? ఎట్లా ప్రార్థన చేశాడు దావీదు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, బహు ఘోరంగా ప్రార్థన చేస్తామన్నాడు. భోజనం చేయటం లేదు, నీళ్లు తాగటం లేదు ప్రియులారా. ఎందుకంటే తనకు కలిగినటువంటి కుమారుడు మీద ఉన్నటువంటి తండ్రి ప్రేమ. ఆ ప్రేమ మరువులేనటువంటిది తండ్రి ప్రేమ. కాబట్టి ప్రియులారా, దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తామన్నాడు. రాత్రంతా నేలను పడి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తామన్నాడు. ప్రార్థన చేసినా కానీ ప్రయోజనం లేదు. ప్రార్థన చేస్తున్న అక్కడ ఉన్నటువంటి వారు అందరూ వచ్చారు. అక్కడ ఉన్నవారు వచ్చి అంటున్నారు, అయ్యా ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తావు, రా భోజనం చేద్దామంటే అంటున్నాడు, నేను భోజనం చేయను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడే జరిగిన సంఘటన, మన మధ్యలో ఒక సహోదరుడు ఉన్నాడు. తన కుమారుడు అనుకోని విధంగా ట్రైను యాక్సిడెంట్లో మధ్యలో పడిపోయాడు. పడినప్పుడు దేవుని కృప ఆ బిడ్డ మీద ఉన్నది కనుక, దేవుని కనికరమ ఆ బిడ్డ మీద ఉన్నది కనుక, దేవుని కరుణా కటాక్షాలు ఆ బిడ్డ మీద ఉన్నాయి కనుక, ఆ కుటుంబము ఆ బిడ్డలు దేవుని బిడ్డలుగా చేయబడాలి కనుక ఆ సమయంలో ఆ యాక్సిడెంట్లో 2 హస్తాలు వచ్చి ఆ బిడ్డను తీసి బయటేసినాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయంలో ఆ తండ్రికి ఉన్నటువంటి బాధ, ఆ తండ్రికి ఉన్నటువంటి వేదన ఏం జరిగిందో తెలుసా? కుమారుని చూసి సోయలేనటువంటి వాడిగా ఆ ప్లాట్ఫామ్ మీద కళ్ళు తిరిగి పడిపోయాడట తండ్రి. తండ్రి ప్రేమ ఎలాంటిదో, ఇది నిజమా అబద్ధమా? మన మధ్యలోనే ఉన్నాడు. నిజమా అబద్ధమా? ఇది నిజమే. కళ్ళు తిరిగి పడిపోయాడు. కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎనలేనటువంటి ప్రేమ. నా కుమారుడు ఏమైపోయాడు, ఏం జరిగిందో అని చూసారా? ఎంత ప్రేమ!
దేవునికి కూడా మన మీద ప్రేమ ఉంది. అది ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, నిన్ను నన్ను ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి, ఉన్నతమైన స్థానంలో ఉంచి, మేలు చేయాలని, ఉపకారం చేయాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, కృపాక్షేమములు మీ వెంట ఉంచి, ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె దీవించి ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, మీరు తండ్రి మాట విననొల్లని వారిగా ఉంటున్నారు. ఒకవేళ నువ్వు తండ్రి మాట విన్నట్లయితే, ఒకవేళ నువ్వు దేవుని మాట విన్నట్లయితే, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ చదువుకుందాం ఆ మాటలు. 7 దినములు ఉన్నాడట. 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఏం చేశాడంట? బిడ్డ చనిపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన తర్వాత చూడండి అక్కడ జరిగిన సంఘటన ఏంటో చదువుకుందామా. ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని వినగా అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారట. బ్రతికుండగానే 7 దినాలు ఉపవాసం ఉండి ఏమీ చేయకోకుండానే, భోజనం చేయకుండానే ఈ విధంగా దేవా 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 తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడి మీద ఎంత ప్రేమ ఉందో ఆ తండ్రికి. ఒకవేళ 7 దినముల తర్వాత చనిపోయాడని చెప్పినట్లయితే, ఒకవేళ ఆ తండ్రి ఏమైపోతాడో, అసలు బ్రతుకుతాడో, తన్ను తాను హత్య చేసుకుంటాడేమో అని అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా భయపడ్డారంట. చూసారా తండ్రి ప్రేమ? 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తర్వాత జరిగిన సంఘటనలు ఏంటో చదువుకుందాం. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి ఆ బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి అని తన సేవకులను అడగగా చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించుకొని యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారి వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రికి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో చూసారా? కానీ ఆ బిడ్డ బ్రతికి ఉండటం దేవుని చిత్తము కాదు. ఎందుకనగా తనకి ఇష్టం వచ్చినట్టుగా దేవుని చిత్తము లేకుండా ఆ కార్యాన్ని జరిగించాడు కనుక అది దేవుని చిత్తము కాదు. అందుగురించే దేవుడు తనను ఆ బిడ్డను మొత్తి అంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, కరుణా కటాక్షాలు చూపిస్తున్నటువంటి దేవుడు, వాత్సల్యత చూపిస్తున్నటువంటి దేవుడు, దీవించాలని, ఆశీర్వదించాలని, మేలు చేయాలని, ఉపకారాలు చేయాలని నీ మీద చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా చేసినట్లయితే, ఒకవేళ దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినట్లయితే మనం తాళుకోగలమా? మనం ఏమన్నా చేయగలమా? ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎంతగానో ప్రేమించాడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రేమించాడు, మనందరినీ ఎక్కువగా ప్రేమించాడు ప్రియులారా. కాబట్టి ఆ దేవుని ప్రేమను మర్చిపోకూడదు. తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుందో చూడండి. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, మనము ఆయనకు కుమారులమై ఉన్నాం. కాబట్టి 103వ కీర్తనలో 13వ వచనములో అందు గురించి అంటున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడుచున్నాడు. తండ్రి మన ఎడల ఏం చేస్తున్నాడంట? జాలి పడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకన్నా తన పోలికలో, తన స్వరూపములో మనల్ని చేసుకున్నటువంటి దేవుడు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని ఆలకించమంటున్నాడు, దాని ప్రకారంగా నడుచుకోమని చెప్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన శ్రేష్టమైనటువంటి దేవుడు, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మారనటువంటి దేవుడు. ఇంకొక తండ్రిని చూద్దాం, చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు
ఆయన బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు ఆ సమాజపు మందిరపు అధికారి యాయీరను ఒకడు వచ్చి యాయీరని ఒకడు వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చాడట. యేసట అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడట. ఆ ప్రదేశం అంతా, ఆ ప్రాంతమంతా సంచారం చేస్తుండగా బహుజన సమూహము ఆయన్ని ముట్టడించాడట. ఎందుకంటే ఆయన చేసే అద్భుత కార్యాలు, ఎందుకంటే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసే గొప్ప కార్యాలు. ఏం కార్యాలు అవి? బాధపరచబడి వారికి న్యాయము తీర్చే దేవుడు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు, గుడ్డివారి కనులు తెరవ చేసే దేవుడు, ఇంకా అనేక విధములుగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసి ఆయన మన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నటువంటి దేవాది దేవుడి దివి నుండి భూమికి దిగివచ్చిన ఆ దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తుంటే ఆయన ఒక అతను వచ్చాడట, యాయూరని అతను వచ్చాడట. నొకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడ్డాడట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన పాదముల మీద పడ్డాడట. అయ్యా అని ఏడుస్తూ ఉన్నాడట. అయ్యా నన్ను గుర్తు చేసుకో, అయ్యా నాతో మాట్లాడయ్యా, నా మాటలు వినయ్యా అని అడుగుతూ ఉన్నాడట. అక్కడ ఏం జరిగింది అసలు? ఏమవుతుంది అక్కడ? చూడండి, ఆలోచన చేసినట్లయితే ఆయన మాట్లాడు కాళ్ళ మీద పడ్డాడట. నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచమని ఆయన మిగుల బతుమాలుకొనెను. ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, అయ్యా నా చిన్న కుమార్తె చావనయ్యిందయ్యా. తండ్రి ప్రేమ చూసారా? బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ, ఎలాంటి ప్రేమో గమనిస్తున్నారా? చూడండి ఎంత ప్రేమో తన బిడ్డల మీద, తన కన్న బిడ్డల మీద ప్రేమ ఉన్నటువంటి తండ్రి ప్రేమ చూడండి ఏ విధంగా ఉందో. నిన్ను నన్ను మనల్ని దేవుడు కనలేదా? తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోలేదా? నీ మీద ఆయనకు ప్రేమ లేదా? నా మీద లేదా? మన మీద ఆయనకు ప్రేమ లేదా? నువ్వు బాధపడితే ఊరుకుంటాడా? నువ్వు వేదన చెందితే ఊరుకుంటాడా? నువ్వు కష్టపడితే ఊరుకుంటాడా? నువ్వు కష్టాల పాల్లో ఉంటే ఆయన ఊరుకునే దేవుడా? చూస్తూ ఊరుకునే దేవుడా? ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. సమస్తము సాధ్యము. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ, నువ్వు ఏ బాధల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఆయనకు తెలుసు. ఆయనకు నువ్వు కుమార్తెవు, నువ్వు కుమారుడవు. నీ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ ఇరుకులు తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు. అయినప్పటికీ అంతగా ప్రేమించేది మరి ఎవ్వరూ లేరు ఈ లోకంలో నిన్ను ప్రేమించేది. నీ అవసరతలు, నీ అక్కరతలు, నీ బాధలు, నీ వేదనలన్నీ తీర్చి నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. అక్కడ యాయూరు తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. యేసయ్య కాళ్ళ మీద పడి, అయ్యా నా చిన్న కుమార్తె చావునయ్యిందయ్యా, మీరు వచ్చి ఆ కుమార్తెని ముట్టండి అయ్యా, మీరు వచ్చి ఆయనను స్వస్థపరచండి అయ్యా, బాగు చేయండి అయ్యా అని అక్కడ చూడండి. ఆయనతో కూడా ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆయన మీద పడుచుండిరి బహుజన సమూహము. వెళ్ళాలంటే చాలా కష్టముగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆ తండ్రి బాధను గమనించాడు దేవుడు. ఆ తండ్రికి ఉన్నటువంటి ప్రేమను గమనించాడు. తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, దాని బిడ్డ మీద ఉన్నటువంటి వాత్సల్యత ఎంత ప్రేమో చూసారా? ఆయన రుజువు చేసుకున్నాడు. ఆయన చూశాడు దేవుడు. చూసి అక్కడికి వెళ్ళాడు. చూడండి అక్కడ 34 వచనంలో ఉంటుంది. చూడండి అక్కడ చూసినట్లయితే, అందుకు ఆయన కుమారి పొమ్మని ఒక వ్యక్తితో చెప్పిన తర్వాత 35వ వచనం చదువుకుందాం. ఆయన ఇంకా మాటలాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదని, ఎందుకయ్యా నువ్వు బోధకుడిని శ్రమపడతా ఉన్నావు? ఎందుకు నీ కుమార్తె మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? కుమార్తె ఏమైపోయింది అంటున్నారు? చనిపోయింది అంటున్నారు. ఎవరు చెప్తున్నారు వచ్చి? ఎవరు చెప్తున్నారు వచ్చి? సమాజపు మందిరపు అధికారి దగ్గర ఉన్న సేవకులందరూ వచ్చి, అయ్యా నీ కుమార్తె జబ్బు పడింది, చనిపోయింది అంటున్నారు. ఎందుకు ఆ బోధకుడిని నువ్వు బాధ పెడుతున్నావు అంటే, ఆ తండ్రి ప్రేమ విడిచిపెడతాడా? చనిపోయిందంటే వదిలేస్తాడా? యేసయ్య మీద ఒక నమ్మకం ఉంది.
ఆయన అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన గొప్ప కార్యాల మీద గొప్ప నమ్మకం ఉంది. ఎవరికి నమ్మకం ఉంది? యాయీరుకు ఉంది. ఎవరతను? అధికారి. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. కానీ యేసయ్య మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు. ఈయన ఇంతమందిని స్వస్థపరిచాడు, ఇంతమందిని బాగు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవాది దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదని ఒక మాట నమ్మాడు ఆయన. యాయీరు నమ్మాడు. అందుగురించే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైనట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. అక్కడ అంటున్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయినది, నీవికను బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అని యేసు అనిది. ఆ యేసు వారితో చెప్పిన మాట, లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడబాక అంటున్నాడు. ఎన్నిసార్లు అన్నాడు మనల్ని భయపడబాకని? 365 సార్లు నీతో నాతో చెబుతున్నటువంటి మాట. ఆయన తండ్రిగా నీకు వాగ్దానం చెప్తున్నాడు. ఆయన తండ్రిగా నీ మాట చెప్తా ఉన్నాడు. ఆయన భయపడబాకు నా కుమార్తె. నువ్వు రోగంలో ఉన్నావా? నువ్వు బలహీనతగా ఉన్నావా? నువ్వు స్వస్థత లేకుండా ఉన్నావా? లేకుంటే వివాహం జరగకుండా ఉందా? లేకుంటే గర్భఫలాలు లేకుండా ఉన్నావా? ఉద్యోగ రీతిలో లేమి ఉందా? డబ్బు లేమి ఉందా? ఏమి లేముందో నువ్వు భయపడబాకు, నేను నీ దేవుడిని అయ్యున్నాను. ఇక్కడ యాయీరుతో అంటున్నాడు, భయపడకము అంటున్నాడు. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఈ సమయంలో నువ్వు నమ్ముతున్నావా దేవుని మాటల్ని? నువ్వు నమ్మినట్లయితే దేవుని మాట వింటావా? దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావా? తండ్రి ప్రేమ చూసావా? ఆయన నమ్మాడు. నమ్మి తీసుకుని వెళ్ళిన వెంటనే ఏం జరిగిందంటే అక్కడ ఎంతో గొప్ప కార్యము, అద్భుత కార్యము జరిగింది. చూడండి, అక్కడ చూసినట్లయితే 39వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం త్వరగా. లోపలికి పోయి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. ఎవరిని అపహసించారంట? యేసయ్యను అపహసించారట. తండ్రికి మాత్రమే ఏముంది చెప్పండి? తండ్రికి మాత్రమే ఉంది, నమ్మకం ఉంది, తండ్రికి విశ్వాసం ఉంది. యేసయ్య నా ఇంటికి వస్తాడు, నా కుమార్తెను స్వస్థపరుస్తాడు. అదే తండ్రి ప్రేమ అంటే. ఆ ప్రేమ ఎనలేనటువంటి ప్రేమ. అందుచేతనే అక్కడ అంటున్నారు, హేళన చేశారంట, అపహసించారంట. అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పడి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయబట్టి తబితాకుము అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం ఇచ్చుచున్నది. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన యేసయ్య ఎంత శక్తి కలిగినటువంటి దేవుడో, ఎంత ప్రభావం కలిగిన దేవుడో, ఎంత అద్భుతకరుడో, ఎంతగా ప్రేమించాడో. ఒక తండ్రి శరీర సంబంధంగా తన కుమార్తెని ఎంతగా ప్రేమించాడో. యేసయ్య వచ్చి స్వస్థపరిచే వరకు, బాగు చేసే వరకు, లేవనెత్తే వరకు, ఆయన అద్భుత కార్యము, ఆయన ఆశ్చర్య కార్యము చూసే వరకు యేసయ్యని విడిచిపెట్టలేదు. కానీ నువ్వు మాత్రం ఏ విధంగా ఉన్నావు ఇది నాన్న? యేసయ్య మాట నమ్ముతున్నావా? నమ్మకుండా ఉట్టుటిగానే సియోను ప్రార్థనా మందిరానికి వచ్చి గడుపుతున్నావా? ఈ దినాన్నైనా కానీ నువ్వు నమ్ముట నీ వలన అయినట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయన మాట తప్పని మార్పు లేని దేవుడై ఉంటున్నాడు. 146వ కీర్తన 6వ వచనం చదువుకుని ముగించుకుందాం ఈ మాటల్ని. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినటువంటి దేవాది దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు. ఆయన మాట తప్పుడు. బాధపరచబడి వారికి న్యాయం తెచ్చే దేవుడు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు, బంధింపబడిన వారిని విడుదల కలుగ చేసేవాడు, గుడ్డి వారి కనులు తెరవ చేసే దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇది నాన్న ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో నీకు నాకు మనందరికీ మేలు చేయాలని, ఉపకారాలు చేయాలని మన తండ్రిగా ఇక్కడ ఉన్నాడు. ఆయన
మనము కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమకు వెలకట్టలేం ప్రియులారా. ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమను మన మీద చూపిస్తున్నటువంటి దేవాది దేవునికి మన జీవితకాలం అంతయు మన బ్రతుకు దినములన్నీ ఆయన రాక పర్యంతం వరకు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే దీవెనలు ఆశీర్వాదాలు నూరుదంతలుగా వేదంతులుగా మనమందరం పొందుకుంటామని ఈ దినాన ప్రత్యేకంగా దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు తన కృపను మనందరికీ నిండుగా మెండుగా గ్రహింపచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసిన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ గణపాదాలకు వందనాలు. తండ్రి ప్రేమ ఎలాంటిదో ఇది నాన్న ప్రత్యేకంగా నాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, చేయాలని మమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని ఆశపడుచున్న దేవాది దేవుడు కాబట్టి కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం